మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఏదైతే సింహగిరిపై జరిగినటువంటి ఒక సంఘటన, గోడకూలి పిల్ల ఉమామహేష్ శైలజ దంపతులు ఇద్దరు చనిపోయిన పరిస్థితి, ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన పరిస్థితి. అటువంటి ఈ దుర్ఘటన ఈ యొక్క విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రపాలెంలో అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో కూడా గంటా శ్రీనివాసరావు గారు తనయుడు అయినటువంటి గంటా రవితేజ గారు ఫ్రమ్ ద డే వన్ నుంచి ప్రతి సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈవెన్ ఆ యొక్క భుజం కాసిన పరిస్థితి. సో ఇందులో భాగంగా ఈరోజు 11వ రోజు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా ఆయన స్వయంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని విషయాలు ఒకసారి గంటా రవితేజ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా సార్ ఈ యొక్క కుటుంబానికి అయితే కనుక ఈ కుటుంబానికి ఈ గ్రామానికి ఒక తీరం లోటు అయితే చెప్పొచ్చు ఇది? మొన్న ఈ ఘటన జరగటం అనేది చాలా దురదృష్టమైన విషయం. అండ్ ఆ రోజున నుంచి ఈ రోజు దాకా మన ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఆ ఈఓలు కానీ లేకపోతే ఆ ఇంజనీర్లు కానీ వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయటం, అలాగే మనకి వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళని కూడా కంపల్సరీగా వాళ్ళు ఆ భద్రత ఇవన్నీ చేపట్టే వాళ్ళని ఈ మధ్య ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే మన ప్రభుత్వం తరపు నుంచి 25 లక్షలు ప్రతి ఒక్క మన మహేష్ గారికి కానీ లేకపోతే శైలజమ్మ తల్లికి కానీ వాళ్ళిద్దరికీ జరగటం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకి పిల్లలకి ఎడ్యుకేషన్ అలాగే వాళ్ళ బ్రదర్కి జాబ్ కానీ లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించిన సిస్టర్కి బ్రదర్కి వాళ్ళకి సంబంధించిన ఎటువంటి సహాయం చర్యలకైనా మన ప్రభుత్వం ముందుండి మన ప్రియతమైన నాయకులు గంటా శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే నా తరపు నుంచి కానీ మేమందరం చెప్పేది ఒకటే, వాళ్ళిద్దరు ఆత్మలు శాంతించాలి. సో అటువంటి దీనికి మేము ఎటువంటి సహకారం అందించగలమో మేము ముందుండి మీ అందరికీ సహాయపడతామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ప్రభుత్వం నుంచి కానీ లేదంటే తన పర్సనల్గా కూడా ఆ కుటుంబానికి ఎప్పుడూ ఒక చేదోడు వాదోడుగా ఉంటూ ఎటువంటి సహకారం అయినా అందిస్తామని చెప్పేసి గంటా రవితేజ తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.